ఢిల్లీలో ఓల్డ్ రాజన్ నగర్, ముఖర్జీ నగర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ యూపీఎస్సీ కోచింగ్ ఆర్ లేకపోతే సివిల్స్ కోచింగ్కి ఢిల్లీ వెళ్తున్న అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది నేను అబ్జర్వ్ చేశాను. నేను ఖచ్చితంగా ఈ విషయం మీ అందరికి చెప్పాలి. నేను ఒక పేరెంట్ లాగా, ఒక అన్నలాగా, నా తమ్ముడో చెల్లో ఢిల్లీకి వెళ్ళి ఇలా తప్పుదారి పడుతూ ఉంటే నా తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే నేను చెప్తానో, ఎలాంటి జాగ్రత్తలు చెప్తానో అలాంటి జాగ్రత్తలే ఇప్పుడు ఎవరైతే మనం పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఢిల్లీ వెళ్తే ఎలా చేస్తున్నారు, ఎలా డీవియేట్ అవుతున్నారు, అంటే ఎలా తప్పుదారి పడుతూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఏం చేస్తున్నారు అక్కడ, దాని గురించి నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. అండ్ ఇది ఒక్క అమ్మాయిల గురించే కాదు, అబ్బాయిల గురించి కూడా, అంటే నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో మీ జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు నాకు నచ్చలేదు మేబీ, అంటే వచ్చిన వాళ్ళు డీవియేట్ అయిపోయి అనవసరంగా ఇదంతా తిరుగుతూ ఉన్నారు అనిపించింది. సో ఇదంతా కూడా మీరు కూడా అర్థం చేసుకుంటారని, మీరు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాను. అయితే ఢిల్లీలో మనందరికీ తెలుసు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అని. కొత్తగా నేనేం చూశానంటే ఈ క్లాసెస్లో, అంటే అక్కడ వీధుల్లో ప్రేమ పావురాలు ఎక్కువైపోయాయి. అంటే ఈ అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగడం తప్పేం లేదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లివ్ ఇన్ కల్చర్కి అలవాటు పడుతున్నారు. అక్కడ చాలా ఎక్కువగా ఉంది లివ్ ఇన్ కల్చరు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. డెఫినెట్లీ ఒక 3 BHK తీసుకొని ఇక్కడ జరుగుతూ ఉందండి. ప్రతి పేరెంట్స్ ఇది తెలుసుకోవాలి. అక్కడ 3 BHK తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 BHKలో 3 జంటలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారంటే ఢిల్లీకి, వీళ్ళందరినీ వీళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఎందుకు పంపించారంటే, మంచిగా మా వాడు కష్టపడి చదివి ఒక IAS IPS అవుతాడు, ఒక మంచి సివిల్ సర్వెంట్ అవుతాడు, ఒక మంచి UPSC ర్యాంక్ సాధిస్తాడు, మాకు పేరు తీసుకొస్తాడు, పిల్లోడు కూడా మంచిగా లైఫ్లో సెటిల్ అవుతాడు, అమ్మాయి కూడా బాగా లైఫ్లో సెటిల్ అవుతుంది అని మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే పంపిస్తూ ఉన్నారో పేరెంట్స్, ఎవరైతే వెళ్తూ ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ లివ్ ఇన్ కల్చర్ అలవాటు పడి క్లాసులు మరిచి ఈ పేరెంట్స్ పంపించిన డబ్బులు కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటూ, ఇది మొత్తం ఓవరాల్గా అమ్మాయిలు అయితే మరీ దారుణంగా, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మంచిగానే ఉంటున్నారు. ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు మంచిగా వెళ్ళి వాళ్ళు ఫోకస్డ్గా వెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోకుండా డీటెయిల్గా వాళ్ళు బాగా కష్టపడుతూ, అరే మా నాన్న కష్టపడి డబ్బులు పంపిస్తున్నాడు అని కొంతమంది అమ్మాయిలు ఉంటే, ఇంకొంతమంది అమ్మాయిలు అయితే అక్కడ కల్చర్కి అలవాటు పడి ఆ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయి పొట్టి బట్టలు వేసుకుంటూ, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు కాదు కదా అంటే, డెఫినెట్లీ ఇక్కడ తప్పు ఒప్పు అని నేను చెప్పట్లేదు. అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుంటున్నారు, ఇది నేను చెప్పదలుచుకున్నాను. పొట్టి బట్టలు వేసుకుంటే తప్పు అని నేను చెప్పను, అలాగని ఒప్పు అని నేను చెప్పను. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, డెఫినెట్లీ అది చూసే దృక్పథం మీద, అంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది, ఒక అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎప్పుడు మనం కమెంట్ చేయొచ్చు, చూసే దృక్పథం బట్టి ఉంటుంది, అంటే చూసే కోణం బట్టి ఉంటుంది. మనకి ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలు ముద్దుగా వేసుకుంటారు, మనకి మళ్ళీ క్యూట్గా అనిపిస్తారు, కానీ వేరే భావం అనేది మనకు రాదు, అది చూసే కోణంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లేనిపోని వెస్ట్రన్ కల్చర్ని, మనకు అలవాటు లేని కల్చర్ని, చాలా ట్రెడిషనల్గా ఉండే అమ్మాయిలు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతున్నారు. వెస్ట్రన్ కల్చర్ అంటే ఏంటి, ఒక బట్టలు వేసుకోవడం ఒకటే కాదు, పబ్బులకు వెళ్ళడం, రెస్టారెంట్కి వెళ్ళడం, తాగడం, తిరగడం, అంటే ఇవన్నీ UPSC కోచింగ్ వచ్చే స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారండి. అంటే ఏమో చేస్తున్నారేమో, అక్కడ ఎన్వైర్న్మెంట్ అయితే అలాగే ఉంది, మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎన్వైర్న్మెంట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి, అంటే ఇక్కడ నేను ఖచ్చితంగా బల్లబుద్ధి IAS IPS కోచింగ్కి వెళ్ళే ప్రతి అమ్మాయి ఇలాగే చేస్తుంది, ప్రతి అబ్బాయి ఇలాగే చేస్తున్నా అని చెప్పట్లేదు. అలాంటి వాతావరణం ఉంది, కొంతమంది ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది. నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఇది అబ్జర్వ్ చేశాను ఢిల్లీలో. వెరీ రీసెంట్గా నేను 10 రోజుల ముందే వచ్చా. ఏది మన ఇంటర్వ్యూస్, UPSC ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు ఈ IAS IPS కోసం ఏదైతే ఇంటర్వ్యూస్ జరుగుతాయో వాళ్ళందరినీ కలిసి, దాంతోపాటు అక్కడ ఇన్స్టిట్యూట్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నారు, ఎన్వైర్న్మెంట్ అటు వాతావరణం ఎలా ఉంది, అండ్ మన ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ ఎలా ఉంది, అక్కడ మనం ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎలా సపోర్ట్ చేస్తారు, అండ్ అంతా కూడా నేను అబ్జర్వ్ చేయడానికి ఒక పేరెంట్ లాగా, ఒక గార్డియన్ లాగా, ఒక అన్నలాగా అన్నీ వెళ్ళి కనుక్కున్నాను. నేను అంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఇది నేను అప్డేట్ చేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిల గురించి ఫస్ట్ మాట్లాడతాను, అబ్బాయిల గురించి కూడా మాట్లాడేది ఉంది. అమ్మాయిల పేరెంట్స్ కూడా మీరు ఆలోచించారు ఢిల్లీ పంపించేటప్పుడు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే వచ్చిన పనిని మర్చిపోయి డీవియేట్ అవుతూ ఉన్నారు, తప్పుదారి పడుతూ ఉన్నారు. మనం ఆలోచించుకోవాలి, అసలు నిజంగా ఢిల్లీ పంపించాల్సిన అవసరం ఉందా UPSC కోచింగ్కి? మనకు హైదరాబాద్లో అవకాశం లేదా?
అనేది మనం ఆలోచించుకోవాలి. హైదరాబాద్లో ఏం జరిగినా మనకు వెంటనే తెలిసిపోతుంది, కానీ ఢిల్లీలో ఏం జరుగుతుందో మనకు ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ ఏంటి అంటే అమ్మాయి పేరెంట్స్, ఒకవేళ నా చెల్లిలో అయితే నేనైతే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉంచుకుంటా. ఎందుకంటే మన పిల్లలు మంచోళ్ళైనా సమాజం అంత మంచిగా లేదు ఇప్పుడు. నేను చూసాం, మన చాలా పాపులర్ పర్సన్ బీర్ బైసప్స్ అనేవాడు ఎలాంటి కమెంట్స్ వేసాడు, తట్టుకోలేని కమెంట్స్. అది అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది సమాజం, ఎక్స్ట్రీమ్ లెవెల్కి, ఎంత లెవెల్కి దిగజారిపోతుంది మన సొసైటీ అని చెప్పి మనం అందరం అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంతోపాటు ఇది అమ్మాయిల విషయం చూసుకుంటే, ఇంకొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ అబ్బాయిల్ని దగ్గర నుంచి డబ్బులు లాగడం, వాళ్ళ నుంచి ఇబ్బంది పెట్టడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో బేసికల్లీ నేను అందరికీ ఒకటే చెప్పేది ఏంటి, కొంతమంది స్టూడెంట్స్ నేను బుక్స్ అమ్ముకోవడం కూడా చూశాను నేను, కొంతమంది, అందరూ కాదు కొంతమంది. సో అట్లా ఉంది సిచ్యువేషను. సో అయితే ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కోసం ఢిల్లీలో వెళ్ళాలనుకునే వాళ్ళందరూ ఇదంతా కూడా మీరు తెలుసుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రాపర్గా మన పిల్లల్ని పంపించేటప్పుడు నిజంగా అవసరమా, ఢిల్లీకి పంపించాల్సిన అవసరం ఉందా, నిజంగా ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఢిల్లీలో ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో కూడా వస్తూ ఉన్నారు. అండ్ హైదరాబాద్లో కూడా అలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంది. కొంతవరకు మనం జాగ్రత్తలు, ఇక్కడ కూడా హైదరాబాద్లో మంచిగా ఉంది, సూపర్గా ఉందని నేను చెప్పను, కానీ కంపారిటివ్లీ ఢిల్లీ కంటే చాలా బెటర్. కొంత మన అబ్జర్వేషన్లో ఉంటుంది, ఎప్పటికప్పుడు మనం వెళ్ళి చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా ఈ లివింగ్ కల్చరు, ఈ వెస్ట్రన్ కల్చరు వచ్చిన పని మర్చిపోయి ఎవరైతే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయిలు ఎక్కువ సఫర్ అవుతారు. అమ్మాయిలు ఒకవేళ సక్సెస్ కాకపోతే ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటారు. కానీ అబ్బాయిల పరిస్థితి అలా కాదు. ఓకే, స్టిల్ ఇప్పటికీ కూడా అమ్మాయిలు అంత ఎర్నింగ్స్లో ఎంత చేస్తున్నప్పటికీ అబ్బాయిలు సక్సెస్ లైఫ్లో బాధ్యతలు అనేవి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెళ్ళైన తర్వాత ఫినాన్షియల్ మొత్తం చూసుకోవాల్సింది అబ్బాయిలే. కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నిజంగా ఢిల్లీ వెళ్ళి అక్కడే కోచింగ్ తీసుకోవాలనుకుంటే అస్సలు ప్రాబ్లం లేదు, కానీ అస్సలు డివియేట్ అవ్వకుండా వెళ్ళిన పని ఏంటి, మన పేరెంట్స్ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు అన్నీ మీరు తెలుసుకొని దాన్ని బట్టి నడుచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు నేను చెప్తే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. మీరు ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అంటే మీ గర్ల్ ఫ్రెండే మీ సక్సెస్, మీ కెరియరే మీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా కెరియర్కే ఉండాలి. ఎప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా, బిఫోర్ మ్యారేజ్ అయినా, పిల్లలు పుట్టిన తర్వాత అయినా కానీ సెల్ఫ్ కేర్ ఫస్ట్ మనం ఇష్టపడాలి. ఓకే, మనల్ని మనం ఇష్టపడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.